అదేవిధంగా కిం సంపాద్యం మనుజై అని ప్రశ్నోత్తరరత్నమాలికలో శంకరాచార్యుల వారు ఒక ప్రశ్న వేశారు. మనుషులందరూ కూడా దేన్ని సంపాదించడంలో తత్పరులుగా ఉండాలి అని ప్రశ్న వేసి విద్యా విత్తం బలం యశః పుణ్యం అని 5 విషయాల్ని చెప్పారు. కిం సంపాద్యం మనుజై, విద్య విత్తం బలం యశః పుణ్యం అని అన్నారు. మొట్టమొదటిది విద్య, అది ఇందాక శ్లోకంలో చెప్పిందే. విత్తం అంటే ధన సంపాదన, సరైనటువంటి మార్గంలో ధన సంపాదన. బలం, బలం అనంటే ఏమిటి? అన్ని రకాల బలం అంటే ఆర్థికమైనటువంటి బలం అయినా కావచ్చు, ధన బలం, జనబలం, అధికార బలం, శారీరకమైన బలం, బుద్ధి బలం, ఇలా ఈ బలాలు అనేక రకంగా ఉన్నాయి. ఏ పని జరగాలన్నా ఈ బలాలన్నీ కలిస్తేనే ఏదైనా ఒక పని జరుగుతుంది. కేవలం ఒట్టి ఆర్థిక బలంతో ఏ పని చేయలేము. ధనబలంతోనో జనబలంతో, ఒట్టి ధనబలంతో, ఒట్టి జనబలంతో, ఒట్టి శరీర బలంతో ఏ పెద్ద పెద్ద పనులను మనం చేయలేము. ఇవన్నీ కలిస్తేనే ఏదైనా ఒక గొప్ప పని అనేది సాధ్యం అవుతుంది. కాబట్టి ఇటువంటి బలం, ఏదైనా ఒక బలాన్ని మనం విశేషంగా సంపాదించుకోవాలి. ఇలా సంపాదించి అంటే విద్యా విత్తం బలం వీటన్నిటినీ సంపాదించి తర్వాత ఏం చేయాలి అనంటే వీటి ద్వారా యశస్సు పుణ్యం అంటే ఏమిటి? మంచి పనులని చేయాలి. ఈ మంచి పనులను చేసినప్పుడు ఏమవుతుందంటే తద్వారా ఒక మంచి కీర్తి మనకి లభిస్తుంది. కీర్తి మాత్రమే లభించడం కాకుండా పుణ్యం అనేది కూడా మనకి లభిస్తుంది. అంతతః చివరికి ఆ పుణ్యం ద్వారా మన యొక్క జీవితం అనేది సార్థకం అవుతుంది అనేటటువంటి విషయాన్నే శంకర భగవత్పాదాచార్యులు వారు కూడా తమ ప్రశ్నోత్తరరత్నమాలికలో చెప్పారు. కాబట్టి ఈ విధంగా అంటే అక్కడికి ఏమైంది? చక్కగా మనం చదువుకోవాలి, చదువుకునేటటువంటి విషయంలోనూ చక్కగా ప్రయత్నం చేయాలి, ధన సంపాదన చేసేటటువంటి విషయంలోనూ చక్కగా ప్రయత్నం చేయాలి, తర్వాత ఈ ధర్మాన్ని ఆచరించేటటువంటి విషయంలోనూ చక్కగా ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా వీటిని చక్కగా శ్రద్ధగా ఆచరించాలి. వీటన్నిటినీ చేయడం ద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని మన ధర్మం మనకి ఉపదేశిస్తూ ఉన్నది. దీన్నే శంకరాచార్యుల వారు కూడా ఉపదేశించారు. ఈ విధంగా మనం చేస్తే ఈ మార్గంలో మనం ముందుకెళ్ళి తద్వారా ఏ ఆత్మోద్ధారాన్ని కలిగించేటటువంటి తత్వాన్ని శంకరులు ఈ జగత్తు ఉపదేశించారో ఆ తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకొని తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోగలుగుతాము అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఉద్ధరించి ఈ ధర్మం అనేది నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన దేశం యొక్క 4 దిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారనేటటువంటి విషయం అందరికీ కూడా విదితమైనటువంటి విషయమే. ఇటువంటి 4 ఆమ్నాయ పీఠాల్లోనూ ఈ దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠమైనటువంటి ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం అనేది ఆరంభం నుంచి కూడా అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరలతో శోభిస్తూ ఉన్నది. ఈ పరంపరలో శంకర భగవత్పాదాచార్యుల వారు, తదనంతరం జగద్గురు శ్రీ సురేశ్వరాచార్యుల వారు, అదేవిధంగా జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు మొదలైనటువంటి మహాపురుషులందరూ కూడా ఈ పరంపరని అధిష్ఠించి విశేషంగా ఈ సనాతన వైదిక ధర్మాన్ని నిలబెట్టారు. ఈ సనాతన వైదిక ధర్మ సంరక్షణ ప్రచారాది కార్యాలని చేయడమే కాకుండా భక్తులకి శిష్యులందరికీ కూడా ధర్మ మార్గాన్ని అలాగే బ్రహ్మ మార్గాన్ని, ధర్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని వీటన్నిటినీ కూడా యథాయోగ్యంగా శిష్యులందరికీ కూడా బోధించి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసి ఉన్నారు. వారి యొక్క అనుగ్రహ పాత్రులైనటువంటి కోట్లాది మంది శిష్యులందరూ కూడా విశేషమైనటువంటి శ్రేయస్సుకి పాత్రులై ఉన్నారు. విశేషంగా ఈ పీఠ పరంపరలో వచ్చినటువంటి జగద్గురువులు తమ యొక్క విజయయాత్ర కాలంలో ధర్మ ప్రచారార్థం చేస్తున్నటువంటి యాత్రల కాలంలో ఎన్నో ప్రదేశాల్లో నిర్విరామంగా ఎన్నో ప్రదేశాల్లో సంచరించి శిష్యులందరికీ కూడా ఆ ధర్మబోధన గావించి విశేషంగా శిష్యులందరికీ కూడా ఎప్పుడు కూడా ఈ ధర్మ ప్రవృత్తి అనేది ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ భగవద్ అనుగ్రహం, ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా లభించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అనేక ప్రదేశాల్లో విశేషంగా శంకర మఠాలని నిర్మాణం చేయడమే కాకుండా తమ యొక్క అమృత హస్తాలతోనే ఆ జగన్మాతను, శంకర భగవత్పాదాచార్యుల వారిని అలాగే ఇతర దేవతామూర్తులను కూడా ఆయా శంకర మఠాల్లో ప్రతిష్టాపన చేసి విశేషంగా అనుగ్రహించి ఉన్నారు.